హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు గంగమ్మ జాతర స్టార్ట్ అనమాట. సో, 1 వీక్ వరకు మనకి వేషాలనేది వేస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం అనేది స్పెషల్ అనమాట. ఈరోజు బైరాగి వేషం అనమాట. మీకు చూపిస్తాను చూడండి. సో, ఫస్ట్ మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ కుండలులాగా పసుపు, కుంకుమ పెట్టి వేపాకు చుట్టున్నారు కదా! సో, అది సునప కుండలు అంటారు. సో, దాన్ని మనకు ఆరోగ్యం బాలేని వాళ్ళు మొక్కుకున్నామంటే అది సునప కుండలో కర్పూరం పెట్టి గుడి చుట్టూ చుట్టాలనమాట. చుట్టామంటే మనకు ఆరోగ్యం అనేది చాలా అంటే మనకేదన్నా సమస్యలున్నా కూడా తగ్గిపోతుంది. సో, ఇది మీరెప్పుడన్నా గంగమ్మ గుడికి వచ్చినప్పుడు ఇది చెయ్యండి. ట్యూస్‌డే, ఫ్రైడే, సండే కూడా చెయ్యొచ్చు జాతర అప్పుడే కాదు. మామూలుగా ప్రతి ట్యూస్‌డే కూడా ఫ్రైడే కూడా చుడుతూ ఉంటారనమాట చాలా వరకు. సో, ఇప్పుడు గంగమ్మ గుడిలోకి ఎంటర్ అయిపోయామనమాట. చూడండి చిన్న పిల్లలు ఎంత ముద్దుగా, ఎంత బాగా వేషాలేశారో. ఇది బైరాగి వేషం అనమాట. ఫస్ట్ డే అనమాట ఈరోజు. సో, చాలా బాగున్నారు. అసలు చిన్న పిల్లలైతే ఎంత ముద్దుగుంటారో వేషాల్లో అంటే చాలా బావుంటుంది. సో, ఇది కంపల్సరీ వేషాలనేది వేయాలనమాట. తిరుపతిలో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ అనేది వేషాలైతే కంపల్సరీ వేస్తారు. ఇక్కడ వేషాలు డైలీ ఒక్కొక్క వేషం అనేది ఉంటుంది. సో, ఈరోజు డే 1 అనమాట. సో, చూడండి ఎంతమంది రష్ ఉన్నారు. చిన్న పిల్లలు ఎంత ముద్దు ముద్దుగా వేషాలేసుకొని వచ్చారో చాలా బాగున్నారు. అసలు గుడి దగ్గరైతే చాలా కలకలలాడుతుంది అనమాట. అసలు టెంపుల్ దగ్గర చాలా బాగుంది. జాతర వాతావరణం అయితే అసలు చాలా బాగుంది. ఇక్కడ చూడండి చిన్న పాప ఎంత ముద్దుగా వేషం వేసుకొని ఫోటో తీసుకుంటుంది. చాలా క్యూట్ ఉంది కదా! సో, అసలు ప్రతి ఒక్కరు వేషం అనేది వేసుకొస్తారండి. ఇప్పుడు యాక్చువల్లీ 5 అయింది టైము. ఎండ ఇప్పుడే చాలా వరకు తగ్గింది. సో, ఇంకా వెళ్ళే కొద్దికి చాలా వరకు రష్ అనేది పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి మీకు సునప కుండలు చెప్పాను కదా! ఇలా తల మీద పెట్టుకొని చుడతారనమాట సునప కుండలు అనేది. చాలా మంచిది. సో, పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వేస్తే చాలా మంచిదండి పిల్లలకి. జస్ట్ ఇలా ఫుల్‌గా కాకపోయినా కూడా జస్ట్ ఫేస్‌కి వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో, ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.